ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనైనను అతడు శుద్ధుడాయెను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి నిన్ను ఆశీర్వదించి గొప్ప వాగ్దానాన్ని నీకందిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆనాడు నయమాను కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. చాలా భయంకరమైన రోగము. అయితే అలాంటివాడు దైవజనుని మాట విని ఎప్పుడైతే ఆ నదిలో 7 మారులు మునిగి తేలాడో అతని రోగము అంతా తొలగి పసిపిల్ల దేహము వలె అతడు శుద్ధుడయ్యాడట. హల్లెలూయా. ఈరోజు నీ తండ్రి నిన్ను ఆశీర్వదిస్తూ నువ్వు ఏ రోగమును బట్టి బాధపడుతున్నావో, ఏ ఆర్థిక పరిస్థితిని బట్టి ఏడుస్తూ ఉన్నావో, ఏ కుటుంబాన్ని బట్టి, ఏ మనుష్యుని బట్టి, ఏ కోర్టు కేసులను బట్టి నీవు బాధపడుతూ దుఃఖపడుతూ తృణీకరించబడుతున్నావో దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. నీ స్థితిగతులన్నిటినీ కూడా దేవుడు సరిచేసి గొప్ప సంతోషాన్ని, ఆనందాన్ని దేవుడు నీకు దయచేయబోతూ ఉన్నారు. హల్లెలూయా. ఈ వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? ఆనాడు నయమాను కోపించినప్పటికీ దైవజనుని మాటకు లోబడినట్టుగా ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్న నీవు కూడా యేసుక్రీస్తు ప్రభు వైపు తిరిగి నీ అతిక్రమములు విడిచిపెట్టి ఆయన సన్నిధిలో నిన్ను తగ్గించుకుని ప్రార్థిస్తావు చూడు. దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని ఒప్పుకుని దేవుని కొరకు నిలబడతావు చూడు. నీ ప్రార్థన ముగియక మునిపే దేవుడు నీకు జవాబు ఇవ్వబోతూ ఉన్నారు. ఆమెన్. ఇది మనుషులెవరో ఇస్తున్న మాట కాదు, ఏదో కాసేపు నేను ఓదార్చడానికి చెప్పే మాట కాదు. ఇది సజీవుడైన దేవుని వాగ్దానము. అందుకనే లేఖనంలో యేసయ్య ఒక మాట రాయించారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు నువ్వు ఎంత అణగారిపోయిన స్థితిలో ఉన్నా, ఎక్కడ నుంచి ఎంత దూరం నుంచి ఈరోజు నువ్వు ఈ వాగ్దానాన్ని వింటున్నా, సేవకునిగా చెప్తున్నాను ఆత్మ ప్రేరేపణతో నువ్వు నమ్మి ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకుంటే, ఈ వాగ్దానం దేవుడు నాతోనే మాట్లాడారు. దేవుడు నన్ను శుద్ధుడిగా చేయబోతున్నాడు. దేవుడు నా కుటుంబాన్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నేను కోల్పోయిందని నాకు ఇవ్వబోతున్నాడు. నేను ఆయన కొరకు నిలబడతానని నువ్వు నమ్మి ప్రార్థన చేసుకుంటే, ఈ వాగ్దానం ఎత్తిపెట్టి నువ్వు ప్రార్థన చేస్తే గనక ఆనాడు నయమాను జీవితంలో జరిగిన అద్భుతమైన విడుదల కార్యము యేసు నామంలో ఈరోజు నీ పట్ల జరుగుతుంది. ఆమెన్. ఇది అనుభవపూర్వకంగా దైవజనుడిగా చెప్తున్నాను. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ కన్నీరు చూశారు, దేవుడు నీ ప్రార్థన విన్నారు గనుకనే ఈరోజు ఈ వాగ్దానాన్ని నువ్వు వినగలుగుతూ ఉన్నావు. నమ్మిక ఉంచు, మంచి దినాలు నువ్వు చూడబోతున్నావు. నమ్మిక ఉంచు, గొప్ప సంతోషకరమైన దినాలు నీ జీవితంలోకి ఈ రోజు నుంచి రాబోతూ ఉన్నాయి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.